మీకందరికీ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇది కేవలం ఒక పెరేడ్స్ తోనో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్లతోనో లేకపోతే స్లోగన్స్ తోనో లేకపోతే ప్రసంగాలతోనో ఉత్సవం చేసుకున్నటువంటి చిన్న ఉత్సవం అయితే కాదు ఇది. ఆ ఉత్సవాలతో పాటు భారత గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థ గత 76 సంవత్సరాలుగా ఏ విధంగా ఈ దేశంలో మనుగడ కొనసాగిస్తా ఉంది, మరి ఈ యొక్క ప్రజాస్వామ్య విధానాన్ని, ఈ గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలా, ఇవన్నీ కూడా ముందుగా మనమందరం సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఉత్సవాలకే కాకుండా సమీక్షలకు కూడా సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సృష్టి, భారత రాజ్యాంగం ఈ యొక్క ప్రజాస్వామిక విధానానికి ఒక నాంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. మరి గణతంత్ర దినోత్సవం ఈ రోజు అందరూ కూడా మరి ఎంతో గొప్పగా జరుపుకుంటారు. కానీ దీని వెనుక భారత గణతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థ సరైన రీతిలో ప్రయాణం చేస్తుందా లేదా, సరైన మార్గంలో ప్రయాణం చేస్తుందా లేదా, నిజంగా ఈ భారత ప్రజాస్వామిక వ్యవస్థ ఒక గణతంత్ర రాజ్యంగా ఉందా అని మనమందరం కూడా ఈ రోజు పరిశీలన చేయాలా, ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మరి మిత్రులారా, మనకందరికి భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 ప్రధానమైనటువంటి ఈ యొక్క స్తంభాలపైన భారత రాజ్యాంగం నిర్మించబడింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా అన్ని రకాలుగా మరి పర్సనల్ లిబర్టీ, వ్యక్తిగత స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, అదే విధంగా తనకు నచ్చినటువంటి జీవన విధానాన్ని గడిపేటువంటి అధికారాన్ని, అటువంటి స్వతంత్రాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ద్వారా ఇచ్చారు. మరి ఈ రాజ్యాంగం ఏది విధంగా ఉండాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు మిత్రులారా, మీకు అందరికి గుర్తు చేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం శాంతి సమయంలోనూ యుద్ధ సమయంలోనూ ఈ దేశాన్ని సమిష్టిగా సమైక్యంగా ఉంచగలిగినటువంటి పటిష్టమైనటువంటి సాధనం. అయితే ఇక్కడ ఏమున్నదంటే భారత రాజ్యాంగం మంచిదే, భారత రాజ్యాంగం మంచిదే, కాన్స్టిట్యూషన్ ఈస్ గుడ్, బట్ కాన్స్టిట్యూషన్ విల్ టర్న్ ఇంటూ బ్యాడ్ ఇఫ్ దోస్ పీపుల్ హు ఆర్ కాల్డ్ టు ఇంప్లిమెంట్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ బ్యాడ్. అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడే సత్తా భారత రాజ్యాంగానికి ఉంది. అయితే భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఎవరినైతే మనం పాలకులుగా ఎన్నుకున్నామో వారు సరైన విధంగా పనిచేయకపోతే, చెడ్డవారైతే భారత రాజ్యాంగం కూడా చెడ్డదిగా మిగిలిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ హెచ్చరిక చేశారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 76 సంవత్సరాలుగా, మరి ముఖ్యంగా గత 11 సంవత్సరాలుగా ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది? ఈ దేశంలో ప్రజాస్వామ్య లక్ష్యాలకు వ్యతిరేకంగా పాలన జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రజల యొక్క అభిప్రాయాలను అణిచివేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడింది, మత స్వేచ్ఛకు ప్రమాదం ఏర్పడింది. అదే విధంగా మరి అనేకమైనటువంటి డ్రెకోనియన్ లాస్ తీసుకొని వచ్చి ప్రజలను అణిచివేసేటువంటిది. ప్రజలారు మరి ఇక్కడ మన ప్రజాస్వామ్యంలో డిస్టెన్స్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ అంటే ఎవరైనా విమర్శించవచ్చు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను. అయితే ఈ రోజు విమర్శలను కూడా ఆ విమర్శకులను విద్యార్థులైనా, మేధావులైనా, రాజకీయ నాయకులైనా అందరినీ కూడా ఈ రోజు మరి కఠినమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి ఈ రోజు అందరినీ అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా మత స్వేచ్ఛను అణిచివేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఒక పక్క యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొని వచ్చి ఈ రోజు దళితులను, మైనారిటీలను బాధలకు గురి చేస్తా ఉన్నారు. అంతేకాదు నిన్న మొన్న మేము బాగా పేపర్ చదవండి, ఈనాడు పేపర్లో ఒక ఆయన విజయవాడలో మాట్లాడుతూ మనుస్మృతి ఆధారంగానే సమాజం నిలబడగలగాలి అని ఆయన చెప్పాడు. మనుస్మృతి అంటే ఏమో తెలుసా? మనుస్మృతి అంటే ఈ యొక్క సమాజం 4 కులాలుగా, 4 వర్ణాలుగా విడిపోతా ఉంది. 4 వర్ణాలుగా విడిపోయినటువంటి వారు మరి పక్కన తలలో పుట్టినటువంటి వారు బ్రాహ్మణులు, చెస్ లో పుట్టినటువంటి వారు క్షత్రియులు, కడుపులో పుట్టినటువంటి వారు మరి వైశ్యులు, పాదాల దగ్గర పడినటువంటి వాళ్ళు శూద్రులు, ఎందుకు పనికిరానటువంటి వారు పంచములు, అస్పృశ్యులు అని ఆ విధంగా వర్గీకరణ చేసినటువంటి పరిస్థితి. మరి ఆ విధంగా మనుస్మృతిని తీసుకొని వస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలా. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే ఈ రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. ఈ వాస్తవాన్ని ఈ 4 వర్గాల ప్రజలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మతోన్మాదము, మెజారిటేరియన్ రూల్ వస్తా ఉంది. మరి వ్యవస్థలన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఈ రోజు కేంద్ర వ్యవస్థలైన కానీ సిబిఐ, అదే విధంగా ఐటీ
మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ ఇటువంటి వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారు. లాస్ట్ కు ఎన్నికలు కూడా ఒక వ్యవసాయంగా మారిపోయినాయి. ఈరోజు అపహాస్యం పాలవుతా ఉంది భారత ఎన్నికల సంఘం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క ఓట్లను ఎవరైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తీసేసే విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని తీసుకొని వచ్చి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు. చర్చిల పైన దాడి చేస్తున్నారు, మసీదుల పైన దాడి చేస్తా ఉన్నారు, అదే విధంగా పాస్టర్లను కొడతా ఉన్నారు, అదే విధంగా మైనారిటీల దుకాణాలను కొల్లగొడతా ఉన్నారు. ఈ విధంగా మరి ఎక్కడ మనం ఒక్కటే నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా, నిజంగా హిందువులమంతా బంధువులమైతే కులం ఎందుకు అని అడుగుతా ఉన్నా. హిందువులంతా బంధువులైనప్పుడు కులం ఎందుకు? ఈ రోజు మీరు కొత్త స్లోగన్ పెట్టినారు, గడప లోపల కులం అంట, గడప బయట మతం అంట. ఏంటిది అంటే కులాలు ఉండాల్సిందేనా? మరి హిందువులంతా బంధువులు అన్నప్పుడు కులాలు ఒకరిపైన ఒకరు ఎందుకు దాడి చేస్తున్నారు? అందరం కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత లేదా? మరి ఈ రోజు నిజంగా చెప్తాను, మెజారిటీ హిందువులు చాలా ప్రజాస్వామిక ఆలోచనతో ఉన్నారు. కొంతమంది మాత్రమే కుట్ర పన్నుతా ఉన్నారు, కొంతమంది మాత్రమే రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటువంటి దుష్ట శక్తుల పట్ల మేధావులైనటువంటి మనం, విద్యార్థులమైనటువంటి మనం అన్ని వర్గాల వారం కూడా ఏకమై ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా అటువంటి దీక్ష పూనాలని చెప్పి నేను అందరూ కూడా మనవి చేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.